శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు స్వామి గారు. సో ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో సార్ పిఎల్ నారాయణ గారి గురించి చెప్పుకుందాం సార్. ఆయన సపోర్టింగ్ రోల్స్ చేయటంతో పాటుగా నేషనల్ అవార్డులు కావచ్చు, ఇటు స్టేట్ అవార్డులు కూడా గెలుచుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్. సో మంచి సినిమాలు చేశారు ఆయన. సో ఆయన జర్నీ కూడా ఎండ్లో ఎందుకో విషాదం ఆయనకి, బట్ మిగతా లైఫ్ అంతా కూడా బాగా కొనసాగింది ఆయన జరిగింది. కానీ ఆయనకి రావాల్సినంత గుర్తింపు రాలేదండి. రచయిత మీకు ప్రతిఘటనలో కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ ఎవరు డెవలప్ చేశారనుకుంటున్నారు? పిఎల్ నారాయణ గారు. ఓకే ఓకే. ఆయన 2 minutes క్యారెక్టర్. అసలు కోట శ్రీనివాసరావు ప్రతిఘటనలో ఎక్కువ క్యారెక్టర్ కాదు. కాశీ క్యారెక్టర్ 2 minutes క్యారెక్టర్. ఆయన పలకటం చూసిన తర్వాత ఇన్స్పైర్ అయిపోయాడు డైరెక్టర్ గారు, ఎవరు మన టి కృష్ణ గారు. ఇన్స్పైర్ అయిపోయి ఏమంటే ఈ క్యారెక్టర్ని ఇలా వదిలేస్తే కాదు, దీన్ని బాగా డెవలప్ చేయండి అని చెప్పి పిఎల్ నారాయణ గారికి చెప్పారు. ఇక అక్కడి నుంచి ఆయన సినిమాలు చేసి ఈయన డైలాగులు రాస్తే కోట శ్రీనివాసరావు తెలంగాణలోకి మార్చుకునేవాడు. ఇలాగ మామూలు డైలాగులు రాసిన ఆయన తెలంగాణలోకి మార్చుకునేది కోట శ్రీనివాసరావు. అది ఆయనలో ఆర్ట్ ఉంది. అది అలాగే ఆయన ఒకడు, తనికేళ్ల భరణి గారు ఒకడు తెలంగాణ మాండలికంలో ది బెస్ట్ ఆర్టిస్టులు, అందులో సందేహం లేదు. ఆయన కూడా కృష్ణారెడ్డి గారి సినిమాలోనూ ఆలీ సినిమాలోనూ భరణి గారికి తెలంగాణ చాలా ఆటలు చేశారు. ఏమండి, ఇది పిఎల్ నారాయణ గారు. సహజ నటుడు అంటే సహజ నటుడే. మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను నేను. ఒక ఎక్స్ప్రెషన్ తోటి ఒక కథ చెప్పగలిగిన మహానటుడు, ప్రజాస్వామ్యవాది, విప్లవవాది. విప్లవం అంటే మహా ఇష్టం ఆయన. కమ్యూనిస్ట్ వాది, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలంటే బాగా ఇష్టం. కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలతో బతికాడు ఆయన. ఏమండి, ఈయన రచయిత, నటుడు కాక రచయిత. ఈయన డైలాగులు రాస్తే అవినీతికి ఆటం బాంబులు పెట్టినట్టు, అణుబాంబులు పెట్టినట్టు ఉంటుంది. ఈయన అవినీతికి అణుబాంబులతో కొట్టినట్టు ఉంటుంది. అవినీతి అంత పవర్ఫుల్ డైలాగులు రాయగల కెపాసిటీ ఉన్న రైటరు పిఎల్ నారాయణ గారు. ఏమండి, ఎర్ర సినిమాలకు అంబాసిడర్ ఈయన. ముత్యాల సుబ్బయ్యకి, ఆర్ నారాయణమూర్తికి, టీ కృష్ణకి పెర్మనెంట్ నటుడు, రచయిత. పెర్మనెంట్ నటుడు, రచయిత. ఏమండి, కొద్దిగా పర్సనాలిటీ తక్కువైంది కానీ లేదంటే రావు గోపాలరావు గారు, నాగభూషణం గారు, తర్వాత వీళ్ళందరి సరసన ఉండదగిన నటుడు ఈయన. కొంచెం పర్సనాలిటీ తక్కువైపోయింది. సత్యనారాయణ గారు కావచ్చు, వాళ్ళందరి సరసన ఉండవలసిన నటుడు. ఏమండి, ఇలా ఈయన 1935లో బాపట్లలో జన్మించాడు. బాపట్లని తెలుగువాడు అనుకుంటే పొరపాటు మీరు. ఈజ్ నాట్ బిలాంగ్స్ టు తెలుగు, ఈజ్ మలయాళీ. పిఎల్ నారాయణ. కెన్ ఎనీబడి ఎక్స్పెక్ట్? నో. తండ్రి సుబ్రహ్మణ్యం, తల్లి అనంతమ్మ. ఏమండి, వీళ్ళు కేరళ నుంచి వలస వచ్చారు అప్పట్లో, తండ్రి టైంలో. మీకు నాకు తెలుసు బాగా, కేరళ నుంచి ఇదివరకు వచ్చి హోటల్స్ వ్యాపారం చేసేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న టీ కొట్టు, హోటల్స్ పెట్టుకునేవాళ్ళు. విలేజ్లో సెటిల్ అయిపోయేవాళ్ళు. వాళ్ళు సెటిల్ అయిపోతే విలేజ్లో ఆ హోటల్, కేరళ వాళ్ళ హోటల్ అంటే చాలా బాగా మంచి పాపులర్ ఉండేది ఇదివరకు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊళ్ళోనూ కేరళ వాళ్ళు లేకుండా, టీ షాప్ లేకుండా ఉండేది కాదు ఇదివరకులో, నాకు తెలుసు అది. ఏమండి, అలాగ సెటిల్ అయిన వాళ్ళు వీళ్ళు బాపట్లలో సెటిల్ అయ్యారు. హోటల్ వ్యాపారంతోనే వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారు. అక్కడే పుట్టాడు ఆయన. ఆయన బాపట్లలో స్కూల్ చదివి తర్వాత చీరాల్లో కాలేజ్ చదివాడు. కాలేజ్ చదివేటప్పుడు రామానాయుడు గారు క్లాస్మేట్. నాటకాలు రాసేవాడు ఆయన. నాటకాలు రాసి ఒంగోలులో ప్రదర్శించేవాడు ఆయన. ఒంగోలులో ఎక్కువ నాటక సంస్థలు ఎక్కువ. దాంట్లో హాస్యాన్ని కూడా జోడించేవాడు. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు, ఈయన ఎప్పుడన్నా ఈ సిద్ధాంతాలు చెప్పాలనుకుంటే నాటకం ద్వారానే చెప్పేవాడు ఆయన, పిఎల్ నారాయణ గారు. అసలు ఆయన నాటకాలంటే ఒక పెద్ద ఇదిగా ఉండేది అక్కడ అందరికీ. ఇలా ఉంటున్న టైంలో వీడికి
మెడ్రాసు వెళ్ళాల్సిన అవసరం వచ్చి రామనాయుడు గారు కూడా తెలుసు, ఆయన కూడా ఆయన వెళ్ళలేదు. ఈయన్ని బాలచంద్ర గారు గమనించాడు, ఆయన ఎక్కడో నాటకాల్లో చూసి, మెడ్రాస్లో నాటకాలు వేసినప్పుడు లేకపోతే ఎక్కడో బాలచంద్ర గారు చూసి మరో చరిత్రలో ఒక అవకాశం ఇచ్చాడు ఆయన. మరో చరిత్రలో అవకాశం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ క్యారెక్టర్ రాముడు భీముడిలో కూడా చిన్న పాత్ర ఇచ్చారు రామనాయుడు గారు. ఇట్లా క్లాస్మేట్ కదా, రామనాయుడు గారు కూడా చిన్న పాత్ర ఇచ్చారు. మొత్తానికి మెడ్రాస్లో సెటిల్ అయ్యాడు ఆయన, ఆర్టిస్ట్గా సెటిల్ అయ్యాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాయి ఆయన. ఈయన ఎవరో కూడా మలయాళీ అని ఎవరో అనుకోరు, తెలుగు అంత స్వచ్ఛంగా మాట్లాడదు. అది పుట్టింది అక్కడే కదా, తెలుగులోనే పుట్టాడు, తెలుగులోనే చదివాడు, తెలుగులోనే మాట్లాడతాడు ఆయన. నాటకాలు అక్కడే వేశారు ఆయన. మొత్తం నాటక రంగం, నాటకాలు టచ్ అయిన వాళ్ళు ఎవరు లేరండి ఇందులో ఆర్టిస్టులు, వీళ్ళందరూ వాళ్ళు ఏమండి వీళ్ళ భావాలని నాటకాల ద్వారానే వాళ్ళు చెప్పేవాళ్ళు ప్రజలకి, తమ సిద్ధాంతాలని వాళ్ళు వెలిబుచ్చేవాళ్ళు వాళ్ళ వాయిస్ ద్వారా. ఏమండి ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న నటుల్లో పిఎల్ నారాయణ గారు ఒకళ్ళు. సోషల్ రెస్పాన్సిబిలిటీ అంచేత మనం ఏం చెప్పాలి ప్రజలకి దాంట్లో ఈయన బాగా నిష్ణాతులు పిఎల్ నారాయణ గారు. ఆ తర్వాత ఇంకెవరిని అట్రాక్ట్ చేస్తాడు ఈయన, ఎర్ర సినిమాల వాళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తాడు ఈయన. ఈయన పర్సనాలిటీ అటువంటిది. ఈయన ఏంటంటే ఒక పేద రైతు వేసినా, పేద మధ్యతరగతి తండ్రి వేసినా ఈయనే. ఏమండి పెరుమాళ్ గారు అని ఒకళ్ళు ఉండేవాడు ఆయన, ఆయన ఈ పర్సనాలిటీ ఒక ఆయన. వీళ్ళందరూ కూడా సన్నగా ఉండేది. ఈ విలేజ్ క్యారెక్టర్లన్నిటికీ దెబ్బతినే క్యారెక్టర్కి మీకు ఖైదీలో చిరంజీవి ఫాదర్గా వేశాడు ఈయన. ఖైదీలో చిరంజీవి ఫాదర్గా వేశాడు. తర్వాత కుక్క అనే సినిమాలో వేశాడు ఈయన, దానికి నంది అవార్డు కూడా వచ్చింది ఈయనకి. తర్వాత టి కృష్ణ గారి సినిమాలు అన్నింటిలో ఉన్నాడు ఈయన. ఫస్ట్ ఆర్ నారాయణమూర్తి సినిమా గురించి చెప్దాం. అర్ధరాత్రి స్వతంత్రంలో ఒక పాత్ర ఇచ్చాడు పిఎల్ నారాయణ గారికి. ఎప్పుడు ఆర్ నారాయణమూర్తి సినిమా తీస్తే ఆయన సినిమా తీసిన అన్నాళ్ళు పిఎల్ నారాయణ గారు పక్కనే ఉండాలి. అలా చూస్తూ ఈయన చేత డైలాగులు రాయించాడు ఆయన పిఎల్ నారాయణ గారి. అంటే నారాయణమూర్తికే నచ్చింది అంటే వీళ్ళిద్దరు భావాలు ఎంత ఏకమవుతాయి. ఆయన కూడా సిద్ధాంతపరంగా, ఆర్ నారాయణమూర్తి కూడా సిద్ధాంతపరంగా కమ్యూనిస్ట్ వాది, ఈయన కూడా అది ప్రజాస్వామ్యవాది. ఇలా చేస్తుంటే అర్ధరాత్రి స్వతంత్రంలో నాటకం వేస్తూ డైలాగులు రాశాడు ఆయన. ఆ తర్వాత దండోరాకు రాశాడు. వీటికి ఈ డైలాగ్ రచయితగా నంది అవార్డు వచ్చింది ఈ సినిమాలకి. ఇది అబ్జర్వ్ చేయాల్సింది. తర్వాత ఈయన టి కృష్ణ గారు మొదటి పిక్చర్ నేటి భారతం, దాంట్లో మెయిన్ పాత్ర. తర్వాత రచనా సహకారం ఎప్పుడు ఉండేది ఇంటర్నల్గా. మీరు ఎవరో ఇచ్చి రాసినా కూడా రచన చేసేవారు. రేపటి పౌరులు, వందే మాత్రం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, ఈ సినిమాలన్నింటిలోనూ ఈయన క్యారెక్టర్ వేశాడు. తర్వాత ముత్యాల సుబ్బయ్య గారు తర్వాత ఈయన టి కృష్ణ గారి దగ్గర పనిచేసిన తర్వాత ఆయన కూడా సినిమాలు తీశాడు. అరుణకిరణం అని కమ్యూనిస్ట్ సిద్ధాంతాల మీద. ఆయన సినిమాల్లో కూడా ఈయన పిఎల్ నారాయణ గారు పెర్మనెంట్. ఈయన ప్రతి దాంట్లోనూ ఈయన రచనా సహకారం అనేది ఎప్పుడు ఉండేది. తర్వాత గుత్తా రామనాయుడు గారు యజ్ఞం అనే సినిమా తీశారు ఆయన. గుత్తా రామనాయుడు గారు యజ్ఞం అనే సినిమా తీశారు. దాంట్లో అప్పలనాయుడు అనే పాత్రకి నేషనల్ అవార్డు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సపోర్టింగ్ యాక్టర్గా ఆ కేటగిరీలో ఫస్ట్ అవార్డు వచ్చింది పిఎల్ నారాయణ గారు. బెస్ట్ సపోర్టింగ్ రోల్ ఆ కేటగిరీలో ఎప్పుడు ఇంతవరకు ఎవరికి రాలా తెలుగు అతనికి. పిఎల్ నారాయణ ఫస్ట్ వచ్చింది. తర్వాత ఈయన పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందంటే కలియుగ మహాభారతంలో శకుని. ఈ శకుని అంటే అలాగే ఇది చేసుకుంటూ ఆ సన్నటి పర్సనాలిటీ కదా, ఆ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాడండి. కానీ శకుని అంటే ఆయనే సిఎస్ఆర్ ఉన్నారు చూసారా, సిఎస్ఆర్ని కూడా ఈ సోషల్ సినిమాలో పర్ఫెక్ట్గా మ్యాచ్ చేశాడండి ఈయన. ఇచ్చేదంటే వ్యంగ్యం ఇది వక్రం కదా, వక్ర సంభాషణ పలకటంలో ఈయన ఇది అంటే ఈయన మామూలుగా పలికినా కూడా ఆ ఎక్స్ప్రెషన్లో ఇక్కడ దీంట్లోది భలే ఇచ్చేవాడు ఆయన పిఎల్ నారాయణ గారు దాంట్లో. ఎందుకంటేనండి క్రియేటివిటీ ఉన్నవాడు ప్రతి ఆర్టిస్టునండి ఆయన బ్రహ్మాండంగా ఉంటుందండి ఎప్పుడైనా సరే. వీళ్ళ టి కృష్ణ గారు అయితే అతను వదిలిపెట్టేవారు కదా, ఆయన క్యారెక్టర్ లేకుండా సినిమా తీసేవారు కాదు, ఒక ఆర్ఎన్ నారాయణమూర్తి కూడా. అలాగే కర్తవ్యంలో గుర్తుంటే కానిస్టేబుల్ క్యారెక్టర్ ఎంత దయనీయమైన క్యారెక్టర్, సిన్సియర్ క్యారెక్టర్. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్కి ఎన్ని అవమానాలు జరుగుతాయో ఆ పాత్రలో
తీశారు వాళ్ళు అప్పట్లో పరశురామ్ బ్రదర్స్ రాశారు వాళ్ళు ఏమండి. ఆ తర్వాత ఎర్రమందారం రాజేంద్ర ప్రసాద్ యాక్ట్ చేసిన సినిమా, ఎర్రమల్లెలు మాదాల రంగారావు గారి సినిమా, ఇలాంటి ఎర్ర సినిమాలన్నింటిలో ఈయన లేని పాత్ర కానీ లేని రచనా సహకారం కానీ లేదంటే అతిశయక్తి కాదు, ఇట్లా చేసేవాడండి. ఇక కె బాలచంద్ర గారికి నటన అంటే చాలా ఇష్టం, కె బాలచంద్ర గారికి. అందుకే ఫస్ట్ సినిమా ఆయనే, మన మరో చరిత్ర బాలచంద్ర గారు ఇంట్రడ్యూస్ చేశారు, అది మర్చిపోకూడదు ఏమండి, కమల్ హాసన్తో ఏమండి. ఆ తర్వాత చిరంజీవి గారికి కూడా పిఎల్ నారాయణ గారు అంటే ఇష్టం. ఘరానా దొంగలో సిచ్యువేషన్ వచ్చింది, ఘరానా మూగుడు సారీ ఘరానా మూగుడు, ఇలా కరెక్ట్ చేయండి బాబు. ఘరానా మూగుడులో సిచ్యువేషన్ ఉంది, అందులో నగ్మ పొగరబోతు, అంటే తమిళ్లో మన్నన్నను తీశారు, రజనీకాంత్ చేశాడు ఏమండి. అదే ఘరానా మొగుడు తెలుగులో ఏమండి. ఇది అయిన తర్వాత రాఘవేంద్రరావు డైరెక్షన్, ఘరానా మొగుడు, చిరంజీవి గారు హీరో, నగ్మ హీరోయిన్. నగ్మ చాలా పొగరబోతు, డబ్బు ఉందన్న అహంభావం ఎక్కువ ఆవిడ. ఎవరు పేదవాళ్ళు అంటే అసలు నచ్చదు. ఎవడో ఒక పేదవాడు కారులో కూర్చున్నాడని చెప్పేసి ఆ కారుని తగలబెట్టేసింది ఈవిడ నగ్మ, సీన్ అది. ఆ తర్వాత చిరంజీవి గారు ఒకసారి సిచ్యువేషన్లో ఆ నగ్మ ఆపదలో పడపోతే సిచ్యువేషన్లో సేవ్ చేసి ఆమెను పట్టుకుంటాడు. పట్టుకుంటే అప్పుడు చిరంజీవి గారు డైలాగ్ అంటాడు, ఆయన చిరంజీవి గారి డైలాగ్ అది. అదేంటంటే, మరి పేదవాడు కూర్చున్నాడని చెప్పేసి కారుని తగలబెట్టేశావు, ఇప్పుడు నిన్ను నేను ముట్టుకున్నాను, అది మరి నిన్ను నువ్వు తగలబెట్టుకుంటావా అని అడుగుతాడు చిరంజీవి. కానీ చిరంజీవి గారు ఏమన్నారంటే, ఇది నేనైతే కరెక్ట్గా ఉండదు సార్, ఇది పిఎల్ నారాయణ గారికి అయితే కరెక్ట్గా ఉంటుంది అన్నాడు. అబ్బాయి వద్దండి అన్నాడు రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు వద్దు, అది మీరు చెప్తేనే కొంచెం హీరో కదా, మీరు బాగా ఇదవుతుంది అని రాఘవేంద్రరావు. కాదండి, మీరు వదిలేయండి, మీరు అక్కడ కూర్చోండి, ఈ సీన్ కూడా నేనే డైరెక్ట్ చేస్తాను అని చెప్పేసి ఆయన కూర్చోబెట్టి పిఎల్ నారాయణ గారితో చెప్పించి ఈ డైలాగు, ఏమ్మా నువ్వు కారులో కూర్చున్నాడు, పేదవాడిని కూర్చున్నాడని కారు తగలబెట్టేశావు, ఇప్పుడు నిన్ను ఆయన ముట్టుకున్నారు కదా, నిన్ను తగలబెట్టుకుంటావా అని అడిగాడు. ఈయన డైరెక్ట్ చేశాడు స్టార్ట్ కట్ చెప్పి చిరంజీవి గారు. అంత ఇష్టం పిఎల్ నాన్న గారికి క్యారెక్టర్ అంటే, అంత ఇదైతే. తర్వాత ఈయన కమ్యూనిస్ట్ కావటం వల్ల ఈయన పెద్దగా డిమాండ్ చేసేవాడు కదా డబ్బులు, రెమ్యునరేషన్స్ ఎవరు ఎంత ఇస్తే అంత. తర్వాత ఈయన ఎవరికైనా సరే తనలాంటి ఆర్టిస్టులు ఎవరైనా సఫర్ అవుతుంటే, అంటే ఈయన అక్కడి నుంచి వచ్చారు కదా, ఎవరు సఫర్ అయినా డబ్బులు ఇచ్చేవాడట ఈయన, ఏ ఆర్టిస్ట్ సఫర్ అయినా కూడా. ఎవరు వచ్చి తన దగ్గర డబ్బులు అడిగినా కూడా ఒకవేళ ఇస్తే ఓకే, లేకపోతే మౌనం. డిమాండ్ చేయటం, ఏమంటే మీరు ఇవ్వాలి కదా, ఇస్తే తప్ప నేను రాను నటించను అని అంటారు, అసలు ఈయన జీవితంలో లేవంట అసలు. బికాజ్ హీఈస్ ఎ కమ్యూనిస్ట్, ఇంకే ప్రజాస్వామ్యవాది కాబట్టి. కానీ ఈయనకి ఒకే ఒక్క వీక్నెస్, తాగటం. ఈయన ఒరిజినల్గానే బిగినింగ్ నుంచి తాగుడు అలవాటు ఉంది, కాకపోతే షూటింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం కంట్రోల్లో ఉండేవాడు. ఒకసారి షూటింగ్లో కారులో ప్రయాణిస్తున్నప్పుడు కూడా, అవుట్డోర్ వెళ్తుంటే కారులో కూడా తాగి వచ్చేవాడండి. అంత ఎడిక్ట్ అయిపోయాడు ఆయన దీనికి తాగు. ఒక కంట్రోల్ లేదు, పాడు లేదు. పైగా ఈయన పర్సనాలిటీ ఏమో అంతంత మాత్రం, పైగా ఈ తాగితేనేమో ఇది ఉండేది కాదు ఆయనకి. తర్వాత రాను రాను ఈయన ఏమి కూడబెట్టుకుంది లేదు. ఈ నాటకాలు వేసేటప్పుడు బిగినింగ్లోనండి బాపట్లలో బ్రతుకు తెరువు కోసం ఈయన కూడా హోటల్ నడిపాడంట ఆయన. ఈయన కూడా ఒక హోటల్, తండ్రి వారసత్వం తీసుకుని హోటల్ నడిపాడట ఆయన. ఆ తర్వాత మెడ్రాస్ వెళ్ళిపోయాడు ఆయన, వేరే విషయం. అంటే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఈయన కూడా వ్యాపారం నడిపాడు. అయిన తర్వాత ఇక ఈ డబ్బులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడండి ఈయన. అనారోగ్యం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి డబ్బులు కూడా లేవంట. హాస్పిటల్కి వెళ్ళడానికి చేరి వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేవు. కానీ హాస్పిటల్ లేకపోయినా పర్లేదు, కానీ తాగుడు మాత్రం ఒక క్వార్టర్ కన్నా ఉండాలి అనే దీంతో ఆ డబ్బులు దానికోసం ఖర్చు పెట్టేశాడండి. హాస్పిటల్కి వెళ్ళాల్సిన దీన్ని కూడా ఈయన మందుతోటి చేసేవాడంట. అయిన తర్వాత అక్కడ ఈ తాగుడికి అలవాటు పడిపోయిన తర్వాత ఏమైందంటే, ఎవరు పడితే వాళ్ళని ఇక డబ్బులు
ఈ కమర్షియల్ సినిమా యాంగిల్స్ వచ్చేసిన తర్వాత, కమర్షియల్ సినిమాలు, యూత్ సినిమాలు వచ్చేసిన తర్వాత న్యాచురల్ క్యారెక్టర్స్, రియలిస్టిక్ సినిమాలు తగ్గిపోయింది. ఇప్పుడు టీ కృష్ణ గారు లేరు, ఆర్ నారాయణమూర్తి సినిమాలేమో తన ధోరణిలో అప్పుడప్పుడు సినిమా, సంవత్సరానికి ఒక సినిమా తీస్తాడు. ముత్యాల సుబ్బయ్య గారు లేరు. ఇప్పుడు ఈయన్ని పెట్టుకునే డైరెక్టర్స్ ఎవరున్నారు? ఎక్కడన్నా అవసరమైతే తప్ప. అటువంటి టైప్ క్యారెక్టర్స్ క్రియేషన్ తగ్గిపోయింది సినిమాలు. అంటే ఇండస్ట్రీ యొక్క ట్రెండ్ మారిపోయింది. ట్రెండ్ మారిపోయి ఈయనకి సినిమాలు తగ్గిపోయింది. సినిమాలు తగ్గిపోవడంతో డబ్బులు తగ్గిపోయింది, ఆదాయం తగ్గిపోయింది, ఆర్థిక ఇబ్బందులు పడ్డాడు, ఉన్నదంతా ఖర్చు పెట్టేశాడు. ఖర్చు పెట్టేసిన తర్వాత తాగడానికి డబ్బులు కావాల్సి వచ్చినాయి. డబ్బులు పడితే ఇక అప్పులు అడగటం మొదలుపెట్టాడు. తెలిసిన వాళ్ళు అప్పుడు అడగటం మొదలుపెట్టి ఇంత దయనీయ స్థితిలో వెళ్ళిపోయారంటే, ఈయన కనపడితే ఏమన్నా డబ్బులు అడుగుతాడేమని చెప్పి అందరూ ఆర్టిస్టులు కానీ ఎవరైనా కానీ, తెలిసిన నిర్మాతలు కానీ ఎవరు కానీ తప్పించుకోవటం మొదలుపెట్టారు. కాళ్ళు చేతులు వణికేయండి. ఈ పర్సనాలిటీ అంతా ఇది కదా. ఆ చేసిన తర్వాత ఇక ఆ పరిస్థితిలో, భరించలేని పరిస్థితుల్లో అలా తిరుగుతూ ఆయన 1998లో ఈ వ్యసనం వల్ల, ఈ మద్యపానం, తాగుడు వ్యసనం వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించిపోయి, లివర్ పాడైపోయి, మొత్తం ఇదైపోయి 98లో హాస్పిటల్లో కూడా చేర్చడానికి కూడా ఇది లేకుండా చనిపోయాడు. ఎవరు పట్టించుకోవాలి. భయపడ్డారు అసలు, ఈయన వస్తే మళ్ళీ ఎక్కడ ఇదవుతాడు అని చెప్పి. ఒకటి చెప్పనండి, ఇదివరకు ఇట్లాగా ఈ సోషల్ ఛానల్స్లో చందాలు అడిగి ఈయన బాధల్లో ఉన్నారనేవాళ్ళు. ఇదివరకు అవి లేవు 98లో. ఏమండి, ఇప్పుడు ఎవరన్నా ఇబ్బందులు ఉన్నారు, ఈయనకి ఆర్థికంగా సహాయం చేయండి అని చెప్పి ఛానల్స్లో చెప్పేవాళ్ళు. సోషల్ మీడియా ఉన్నప్పుడు ఆయనకి సహాయం చేయండి అని అలా అయినా చేసేవాళ్ళు ఖచ్చితంగా, ఇదివరకు ఉండుంటే. ఆ పరిస్థితి లేనప్పుడు ఆయన 1998లో ఆయన, అంటే ఒక విధంగానండి, ఆ పరిస్థితి వచ్చిన తర్వాత, దయనీయమైన పరిస్థితి వచ్చేసిన తర్వాత ఆ మనిషి ప్రశాంతంగా వెళ్ళిపోవటం బెటర్ అనిపించింది కొంతమందికి అప్పట్లో. ఇంచేతంటే ఎవరిని అంత వెలుగు వెలగపోయినా కూడా ఒక మహానటుడికి ఉండవలసిన లక్షణాలను వ్యక్తి అలా అడుక్కుంటుంటే 50కి ఏమంటే 50 ఇస్తారా, 100 ఇస్తారా? అదే బాధేస్తుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఆయన ఎక్కడ నేషనల్ అవార్డు, తర్వాత నంది అవార్డులు ఒక 5 వచ్చినట్టున్నాయి. అవునవును, నంది అవార్డు ప్రతి పిక్చర్కి. నేటి భారతం, రేపటి పౌరులు, కుక్క, తర్వాత 2 పిక్చర్లు చెప్పుకోవాలండి. మీరు ఆయన ఎక్స్ప్రెషన్ చూసుకోవాలంటేనండి, మయూరి సినిమా అండి. నిస్సహాయ తండ్రి, భార్యకి ఎదురు చెప్పలేడు, కూతురికేమో నాట్యం నేర్చుకోవాలని ఉంటుంది, భార్యకేమో నాట్యం ఇష్టం లేదు. ఇంచేతంటే అప్పుడు ఎవరో చనిపోయారని చెప్పేసి ఎవరో పూర్వం, అంచేత నాట్యం అంటే ఆవిడ ఎగనెస్ట్. ఈ అమ్మాయి ఏమో పాపం ఎక్కడ నాట్యం జరిగితే అక్కడికి వెళ్ళి చూస్తూ ఉండిపోయేది. అలాంటి పరిస్థితుల్లో చెప్పలేని ఇది తల్లి కూతురు కోరిక తీర్చాలని ఆ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చూసారా, అసలు ఆ కళ్ళల్లో ఆ నీటి చుక్క కనపడుతుందండి. అంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో. తర్వాత తల్లేమో అడ్వాన్స్డ్, నిర్మలమ్మ. ఒకసారి వచ్చి, అమ్మ ఇదేంటి ముహూర్తం అడుగుతాడు ఆయన. అమ్మ ఇవాళ ఏంటి, ఈ వారం బాగుందా అంటాడు, ఇవాళ మంచిదేనా అంటాడు. ఏ రోజు మంచిది కాదు నాయన, సోమవారం ఏమో శివుడి రోజు, మంగళవారం ఆంజనేయ స్వామికి రోజు, బుధవారం ఏమో గణేశుడి రోజు, గురువారం సాయిబాబా రోజు, శుక్రవారం అమ్మవారి రోజు, శనివారం వెంకటేశ్వర రోజు, ఆదివారం సూర్యనారాయణ రోజు. ఏ వారం మంచిది కాదు. ఇక తిథులు అంటావా, అష్టమి నాడేమో కృష్ణుడు పుట్టాడు, నవమ నాడేమో శ్రీరాముడు పుట్టాడు, ఇంకా ఏ తిథి మంచిది కాదు. అంచేత నువ్వు మతిమరుపు రా, నీకు కొంచెం మతిమరుపు క్యారెక్టర్ అయినా. అబ్బా అమ్మా నువ్వు 60 ఏళ్ల తర్వాత పుట్టాల్సిందాను అమ్మా అంటాడు ఆయన. అంటే ఆ ఎక్స్ప్రెషన్లో అబ్బా ఇలా చూస్తాడు అంతే ఆయన. తర్వాత కూతురు యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత, అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నా ఉంటానండి, ఇట్లాంటి పెర్ఫార్మెన్స్ అంటే సైలెంట్ పెర్ఫార్మెన్స్ అంటారు, యూనివర్సల్ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ ఇచ్చినాడు. ఇచ్చేదంటే ఇవన్నీ డైలాగులతోటో మాటలతోనో ఎక్స్ప్రెస్ చేసేసి అమ్మా నువ్వు ఇలా అయిపోయావా అని ఏడ్చే క్యారెక్టర్ కాదండి. ఒక కంటి ఎక్స్ప్రెషన్ తోటి తన బాధని మొహంలో చూపించగలిగే ఆర్టిస్టులు కొంతమందిలో ఉంటే అందులో పిఆర్ నారాయణ గారు. అంటే ఇందుకు చెప్తున్నాను నేను. అంతే. అలాగా ఆ కూతురు బాధపడిన తర్వాత, కాలు పోయిన తర్వాత
అసలు ఆ బాధ దూరం నుంచి చూస్తారు తప్ప దగ్గరికి వచ్చి చేసే పరిస్థితి లేదండి. అమ్మ నేను ఇలాంటి తండ్రిని ఎత్తుకున్నాడమ్మా అని కూడా లోపల లోపల ఫీల్ అవుతాడు ఆయన. అంటే డైలాగ్ గుర్తులేదు కానీ లేకపోతే నేను చెప్తున్నాను. ఆ సినిమాకి కూడా వచ్చింది అవార్డు కదా, అవార్డు వచ్చింది ఏమండి. తర్వాత ఇంకొక గొప్ప సినిమా కామెడీ, దీంట్లో కమల్ హాసన్తో పోటీ పడి నటించాడు. కమల్ హాసన్తో ఎందుకంటే బిగినింగ్లో మరో చరిత్రలో నటించాడు కదా. కమల్ హాసన్కి ఇష్టమైన నటుడు పిఎల్ నారాయణ గారు. ఇందులో భిక్షగాడి క్యారెక్టర్ పుష్పగమానం అంటే అంతా ఉంటాడు, ఒక కోట్ వేసుకుని పైగా దాంట్లో ఉంటాడు. ఈ కమల్ హాసన్ ఏం చేస్తాడంటే ఒక రిచ్ మ్యాన్ ని బంధించేసి అందులో డబ్బులు, ఆ బాక్స్ లో డబ్బులు ఉంటే తీసుకొస్తాడు. వచ్చేసి బిచ్చగాడు అక్కడ కూర్చుంటాడు, కమల్ హాసన్ గారు అక్కడ ఉంటాడు. ఆయన వచ్చిన తర్వాత జేబులోంచి ఇంత కట్ట తీస్తాడు. అంటాడు కమల్ హాసన్, నా దగ్గర చిల్లర లేదు నీకు వేయటానికి, నా దగ్గర పెద్ద నోట్లో ఉన్నాయని ఈయన అర్థం. ఎవరు ఇలా చూసావు అంటాడు. అంటాడు అంతే, ఒక ఎక్స్ప్రెషన్ అండి. దాంట్లో ఎంత ఉందో తెలుసా, పిచ్చోడా నువ్వు దాన్ని చూసే మురిసిపోతున్నావు అన్న ఎక్స్ప్రెషన్ ఏమీ ఉండదండి. ఓన్లీ నవ్వే. ఆ ఎక్స్ప్రెషన్ కరెక్ట్, ఓన్లీ నవ్వే. అవును, డైలాగ్ లేదు. ఇంకొకసారి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు వచ్చిన తర్వాత ఇలా చూపిస్తాడు కమల్ హాసన్, ఇలా చూపిస్తాడు. చూపించిన తర్వాత ఇప్పుడు ఈయన దీని నుంచి ఒక డబ్బులు తీస్తాడు, ఈ జేబు నుంచి డబ్బులు తీస్తాడు, దీని నుంచి డబ్బులు తీస్తాడు, ఈ చెప్పు తీసేస్తాడు. చెప్పు కింద మొత్తం అక్కడ దుప్పుడు పరుస్తాడు కదా, దుప్పుడు కింద తీస్తే మొత్తం నోట్లే. సైలెంట్ పిక్చర్. ఏమండి ఇలాంటి పెర్ఫార్మెన్స్ కమల్ హాసన్ సెలెక్ట్ చేసుకున్నారంటే దీన్ని బట్టి ఆ నటుడు గురించి మీరు ఎంతవరకు అంచనా వేస్తారండి? అలాంటి నటుడు పిఎల్ నారాయణ గారు. అంటే ఒక దురదృష్టం ఏంటంటే వీళ్ళు వ్యసనాలకు బానిసలు అయ్యారు. ఆ వ్యసనాలు లేకుండా ఉంటేనంటే ఆయన పరుచూరి బ్రదర్స్ ఎవరో చెప్పాడు, ఈయన మన ఇండియాలో పుట్టాల్సిన పరుచూరి బ్రదర్ గోపాలకృష్ణ ఇప్పుడు చెప్పినట్టున్నాడు ఆయన. ఈయన మన ఇండియాలో పుట్టాల్సిన కూడా హాలీవుడ్ ఆర్టిస్ట్లో ఉంటే ఈయనకు బాగా గుర్తింపు వచ్చేది అని ఆయన గురించి మాట చెప్పాడు ఆయన. ఇలానే సెట్లో మందు తాగి వెళ్ళే వాళ్ళలో మంచి నటులు ఇంకెవరు ఉన్నారండి? నటన వేరు, ఇది వేరు. ఇది ఉన్న పర్ఫార్మెన్స్. రంగారావు గారి గురించి చెప్పుకున్నాం కదా రంగారావు గారు, రంగారావు గారు. కాకపోతే ఏంటంటే ఆయన ఒక వారం 10 రోజులు కంటిన్యూస్గా దాంట్లోకి వెళ్ళిపోయాడు. ఆయన బయటకు వచ్చేవాడు కదా, దాంట్లో ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు ఆయన, మందు ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఏమంటే అంచేత ఇలాంటి మహానటులకి భగవంతుడు ఎందుకు ఒక కొరత పెడతాడు సార్. ఇది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుంటే ఏదో పూర్వజన్మ దీంట్లో ఒక రకంగా అది ఉంటేనే ఆ పర్ఫార్మెన్స్ వస్తుందేమోనండి వాళ్ళకి. అది కూడా అలా కాదు సార్. వాళ్ళకి కొంతమంది వీళ్ళకి ఏముంటాయంటేనండి, తర్వాత వీళ్ళకి ఏమవుతుంటేనండి, వీళ్ళకి పిఎల్ నారాయణ గారి విషయం తీసుకుంటే ఈయనకి తరిగిన గుర్తింపు లేదండి. ఎవరో అనామకులకి వచ్చే గుర్తింపు కూడా మన వాళ్ళు గౌరవం ఇవ్వరండి. మన చిత్ర పరిశ్రమలో చాలా మందికి అర్హత ఉన్న వాళ్ళకి ఎంతమందిని గౌరవిస్తున్నారు చెప్పండి మీరు. చాలా మంది ఏదో ఇక తప్పని పరిస్థితుల్లో ఈయన తప్ప ఇంకొకడు లేడు, ఈయన బాగా చేస్తాడు, ఆ పాత్రకు సరిపోతాడు అనుకుంటేనే పెంచుతారు. అంతేగాని ఇలాంటి నటుడిని మనం కాపాడుకుందాం, ఇలాంటి నటులు ఉండాలి అని చెప్పేసి ఎవరు పోని పెద్దవాళ్ళైనా సరే ఎవరో ఒకరు కలుపుకుని నారాయణ నువ్వు చాలా మంచి నటుడివి, దీంతో పాడు చేసుకోకు అని చెప్పగలిగిన వాళ్ళు కూడా చెప్పలేకపోతే ఇలాగ తయారవుతారు. ఆయన అంత మహానటుడు అయినప్పుడు ఆయన బాగు చేసుకోవచ్చుగా మనం. అందుచేత ఈ పిఎల్ నారాయణ గారు లాంటి నటుడు ఆయన ఎర్ర సినిమాలు, మన ప్రజాస్వామ్యవాది కరెక్ట్గా చెప్పాలంటే. ఈయన డైలాగులు రాశాడంటే పెద్ద అప్రోర్ అంటాడు. ఆయన అర్ధరాత్రి స్వతంత్రంలో కానీ ఆయన కొడుక ఏదో దవాఖానకి వెళ్ళొద్దురో కొడుక, ఈ పాటలన్నీ ఆయన చిత్రాల్లో పాడినాయి. దవాఖానకి వెళ్ళొద్దురో కొడుక, అక్కడ ఏం మోసాలు జరుగుతాయో చెప్పాడు. ఈ చదువులు బంధాలు ఇదొద్దురు అంటూ ఏదో సంథింగ్ దాంట్లో కూడా వచ్చింది. తర్వాత వేజల సత్యనారాయణ గారు కూడా ఇలాంటి సినిమాలు తీశారు. ఆయన సినిమాల్లో కూడా ఈయనే, పరుచూరి బ్రదర్స్ సినిమాలు కూడా ఈయనే.
ఇంచేత పరుచూరి బ్రదర్స్కి ఇష్టమైన నటుడు పిఎల్ నారాయణ గారు. సరే, ఆయన ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ నాకు తెలియలేదు, ఇన్ఫర్మేషన్ లేదు. అందుకని ఆయన గురించి మాత్రం అలాగా మహానటుడు మాత్రం చెప్పగలను.